హాయ్ పరమేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నామండి. మీరు బాగున్నారండి? బాగున్నాం. మంత్రాలయం నుంచి జనమనం అనే పార్టీగా తరపు నుంచి మీరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. రేపు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని చెప్పి విన్నాం. అవును, ఏమంటారు మీరు దానికి? కంపల్సరీ చేస్తామండి. కంపల్సరీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చినాం. జనమనం పార్టీ తరఫున మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నేను మంత్రాలయం తాలూకు. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది? ముఖ్యంగా ఏమంటే ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్టీ చూసాను నేను. ఒక 20 years నుంచి నాకు ఒక ఐడియా ఉంది. ఇప్పటిదాకా మా మంత్రాలయం కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ అభివృద్ధి అనేది జరగల. వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, చాలా చూసినాం. అసలుకి చాలా ఘోరంగా ఉన్నాం మంత్రాలయంలో. ఇంకా అక్కడ ముందు పోతే కోసిక్ కావచ్చు, తర్వాత వచ్చేసి కౌతాలము, మా మండలాలు వచ్చేసి ఇక్కడ పెద్ద కడుగురు మంత్రాలయం, ఎక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. ఈ 20 years నుంచి చూస్తున్నాం. అందుకనే అవన్నీ చూస్తున్నాం, తిరుగుతున్నాం. కాబట్టి కంపల్సరీ మా లాంటి వ్యక్తులు రావాలి అని కోరుకుంటూ, నేను ఎందుకు రాకూడదు, ఇప్పుడు చాలా మంది కోరుకుంటారు ఇది చేయాలా, అది చేయాలా, ఇది పని చేయాలని అనుకుంటున్నారు, కానీ రావట్లేదు ముందుకి. అందుకని నేను కూడా ఇట్లాంటి వ్యక్తిని కాబట్టి ముందుకు వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాము. మరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మినిమం అక్కడ సమ్ అమౌంట్ అన్నా కావాలా? మరి మీది ఆర్థికంగా మీరు బలపడినట్టేనా, బలంగా ఉన్నట్టేనా? ఆర్థికంగా కాదు, మా మనస్ఫూర్తిగా ధైర్యంతో ముందుకెళ్తున్నాం. ఆర్థికంగా అనేది డబ్బులతో, రాజకీయం అనేది డబ్బుతో ఒకటే కూడుకుంటుందా? అక్కడ మీరు డబ్బు లేకుండా అక్కడ ఉన్న నాయకులతో మీరు ఢీ కొట్టగలరా? 100% ఢీ కొట్టగలను. అంటే ఏ విధంగా, ఏంటి ఆ నమ్మకం ఏంటి? నేను మా మంత్రాలయం కాన్స్టిట్యూన్సీ లో చాలా ప్లేసెస్ తిరిగినాం. ప్రతి ఒక్క విలేజ్ లో మాకి చూసినాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్కరిని మేము టచ్ చేసి ఈ మా జనమన పార్టీ తరఫున వాళ్ళకి ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్కటి అవగాహన చేసి మోటివేషన్ చేసి మాకు ఓటేయాలని అడగాలనుకుంటున్నాం. అక్కడ ఉన్న సమస్యలు ఉన్నాయి కానీ మీకు తెలుసు కాబట్టి వాటిని ఏ విధంగా మీరు అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తారు? అధికారంలోకి వస్తే కంపల్సరీ పరిష్కరిస్తాం. ఒక రోడ్డు కావచ్చు, వాటర్ ప్రతి విలేజ్ లో వాటర్ ఫెసిలిటీస్ గురించి కానీ కంపల్సరీ. మాకి మన పై నుంచి నీళ్ళు వస్తున్నాయి, మన తుంగభద్ర వాటర్ కావచ్చు, మన మధ్యలో నుంచి నీళ్లు పోతున్నాయి, కిందకి ఎక్కడో పోతున్నాయి. అట్లాంటి వాటిని మనం కంపల్సరీ ఇక్కడ మా దగ్గరలో మా కాన్స్టిట్యూన్సీ లోనే ఫుల్కన్నం ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మన నెత్తి మీదే ఉంది. అట్లాంటి నెత్తి మీద నీళ్లు పెట్టుకొని కొన్ని విలేజ్ లో అసలు నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అట్లాంటివన్నీ కంపల్సరీ మేము పనిచేస్తాం ప్రతి ఒక్క విలేజ్ లో. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.